లో క్లాస్ వేధవా 500 పెట్టి రోల్డ్ గోల్డ్ కూడా కొనలేని బిచ్చగాడివి 50 కోట్ల డైమండ్ నెక్లెస్ కొనడానికి వచ్చావా? ఇక్కడ రాయల్ ఫ్యామిలీస్ కే ఎంట్రీ, నీలాంటి బికారీలకి కాదు. ఓ బయటికి లోఫర్ అంటూ ఆ నగల షాప్ ఓనర్ అభినవ్ అనే కస్టమర్ ను నోటికొచ్చినట్లు తిట్టి ఘోరంగా అవమానిస్తూ అతని కాలర్ పట్టుకుని బయటకు తోసేయడానికి ప్రయత్నిస్తాడు. దీంతో అక్కడున్న వందలాది ధనవంతుల ముందు అతనికి దారుణంగా అవమానం జరుగుతుంది. కానీ అభినవ్ మాత్రం వాటన్నింటినీ పంటి బిగువన భరిస్తూ మౌనంగా ఉంటాడు. అసలు ఈ అభినవ్ ఎవరు? అందరి ముందు ఆ షాప్ ఓనర్ అంతగా అవమానిస్తున్నా ఎందుకు మౌనంగా భరిస్తున్నాడు? ఆ తరువాత అదే షాప్ ఓనర్ అభినవ్ కాళ్లు పట్టుకుని మరీ బతిమాలే పరిస్థితి ఎందుకు వచ్చింది? రండి తెలుసుకుందాం. నిజానికి అభినవ్ ఒక బెచ్చగాడు కాదు. అతను ఒకప్పుడు పెద్ద ధనవంతుడైన సంజయ్ ఘట్టమనేని కుమారుడు. కానీ ఒక్క రోజులో అతని జీవితం పూర్తిగా తలకిందులైంది. అభినవ్ కు 8 సంవత్సరాల వయసున్నప్పుడు సంజయ్ ను ఎవరో గుర్తు తెలియని గూండాలు అతని కళ్ల ముందే దారుణంగా కాల్చి చంపేశారు. నాన్న పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో అంటూ సంజయ్ చనిపోయే క్షణంలో కూడా కుమారుడికి ధైర్యం చెప్పాడు. అంతే, అప్పటి వరకు ఐశ్వర్యంలో మునిగి తేలిన చిన్నారి అభినవ్ రాత్రికి రాత్రే రోడ్డున పడ్డాడు. అనాథాశ్రమంలో పెరిగిన అతను అతి కష్టంగా డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడే వైభవి అనే అందమైన అమ్మాయి అభినవ్ అమాయకత్వం, తెలివితేటల్ని ఆసరాగా తీసుకుని తనే వచ్చి ప్రపోజ్ చేసింది. కాఫీ డేకు తీసుకెళ్లమంటే కాకా హోటల్లో 1/2 కాఫీ ఆర్డర్ చేయడంతో అభినవ్ తిండికి తికాన లేని బిచ్చగాడని ఆమెకు అర్థమైంది. మరోపక్క వైభవి ప్రేమలో పేకల్లోతు మునిగిపోయాడు అభినవ్. ఒకరోజు ఆమె పుట్టినరోజు కావడంతో కేక్ కొందామని బేకరీకి వెళ్తాడు. కానీ జేబులో 60 రూపాయలే ఉండటంతో ఆ చిల్లరతో చిన్న పేస్ట్రీ కొనుక్కొని తన ప్రేయసి ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి ఊహించని షాక్ తగిలింది. దేవా అనే పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడితో అందరూ చూస్తున్నారని కూడా లేకుండా ప్రైవేట్ పార్టీ చేసుకుంటుంది. అది చూసి అభినవ్ గుండె ముక్కలైంది. వైభవి నన్ను ప్రేమించి ఇంకొకరితో సిగ్గులేదా? అంతే, ఆ మాటకు ముందు కాస్త కంగారు పడిన వైభవి ఆ తర్వాత రిలాక్స్ గా తెలిసిపోయిందా? సరేలే, నిన్ను ఎలా వదిలించుకుందామా అని చూస్తున్నా. ఎలాగో నీకే తెలిసిపోయిందిగా. అంటే ఇంకా అర్థం కాలేదా? నీలాంటి బెచ్చిగాడితో నేను జీవితాంతం బ్రతకలేను. నేనిప్పుడు దేవాని ప్రేమిస్తున్నాను. నీకు నా చెప్పులు తాకే అర్హత కూడా లేదు. నీకు బ్రేకప్ చెప్తున్నా, మర్యాదగా బయటకు వెళ్ళు అని మొండిగా చెప్పడంతో అభినవ్ గుండెల్లోని బాధ కళ్లల్లోంచి ఉబికి వస్తోంది. అంతే, కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వైభవి ఇచ్చిన షాక్ నుండి కోలుకోకముందే కొన్ని రోజులకు అభినవ్ కు మరో షాక్ తగిలింది. ఏదో రహస్య కారణాల వల్ల సిటీలో రిచెస్ట్ పర్సన్ అయిన చంద్రశేఖర్ గారి మనవరాలు అనన్యతో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి అతని జీవితం ఊహించని విధంగా మలుపు తిరిగింది. పేదవాడైన అభినవ్ తో పెళ్లి ఇష్టం లేని అనన్య, ఆమె తల్లి షర్మిల అతనికి టార్చర్ చూపించడం మొదలు పెట్టారు. నౌకరు కంటే హీనంగా చూస్తూ ఇంట్లో పనులన్నీ అభితో చేయించేవాళ్లు. అభినవ్ ను ఇంట్లో స్టోర్ రూమ్ లో పడుకోబెట్టేవాళ్లు. ఒకరోజు ఆఫీస్ నుంచి కంగారుగా ఇంటికొచ్చి అనన్య నేరుగా తన రూమ్ కెళ్ళింది. దీంతో భార్య ఏదో టెన్షన్ లో ఉందని అర్థం చేసుకున్న అభినవ్ తన గదికి వెళ్లి, అనన్య ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? నీకెందుకు? నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అంటూ బలవంతంగా అభినవ్ మొహంపై తలుపేస్తుంది. అంతే, భార్య ప్రవర్తనకు అతను అవమానంగా ఫీల్ అవుతాడు. అసలు విషయం ఏంటంటే తన కంపెనీ లాస్ లో ఉందని అనన్య ఇక్బాల్ అనే మాఫియా డాన్ దగ్గర 40 కోట్లు అప్పు చేస్తుంది. ఇప్పుడు ఆ ఇక్బాల్ అప్పు తీర్చడం మాట అటుంచి తన కంపెనీని బలవంతంగా లాక్కోవాలనుకుంటున్నాడు. అందుకే అనన్య అంతగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ విషయం తెలిసిన షర్మిల కూతుర్ని ఓదార్చుతూ, నువ్వేం టెన్షన్ పడకు బేబీ. నీ క్లోజ్ ఫ్రెండ్ చరణ్ ఉన్నాడు కదా, అతన్ని హెల్ప్ అడుగు. లేదంటే నేనే ఫోన్ చేసి అడుగుతాను. అతని ఫ్యామిలీకి పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది. మనకేదైనా హెల్ప్ చేయొచ్చు అని షర్మిల అనడంతో అనన్య సరేనంటుంది. వాస్తవానికి చరణ్, అనన్య చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అతన్ని ఇష్టపడిన ఆమె పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. కానీ చివర్లో తన తాత చంద్రశేఖర్ మాట కాదనలేక అభినవ్ ను పెళ్లి చేసుకుంది. అభి అంటే అస్సలు ఇష్టం లేని షర్మిల కూతురుకు విడాకులిప్పించి చరణ్ తో పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే అతనికి ఫోన్ చేస్తుంది. బాబు చరణ్, అనన్య చాలా కష్టాల్లో ఉంది, కాస్త హెల్ప్ చేయి బాబు అంటూ ఇక్బాల్ ప్రాబ్లం ను చరణ్ కు వివరిస్తుంది షర్మిల. ఎప్పటి నుంచో అనన్యను దక్కించుకోవాలని చూస్తున్న చరణ్ ఇది మంచి అవకాశమని భావించి సరేనంటాడు. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో అనన్య ఇష్యూ గురించి మాట్లాడతాడు. కానీ ఇక్బాల్ మాఫియా బ్యాక్గ్రౌండ్ కు భయపడి ఎవరూ ముందుకు రారు. దీంతో చరణ్ కూడా ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు. ఇదే సమయంలో అనన్యపై అభినవ్ కు నెమ్మదిగా ప్రేమ మొదలైంది. రోజు ఆమె బాధపడడం చూసి తట్టుకోలేని అభి టెర్రస్ పైకి వెళ్లి ఎవరికో కాల్ చేసి కొన్ని మెసేజ్లు పంపి కిందకొచ్చాడు. ఆ సమయంలో ఏదో సాధించినట్టు అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. కట్ చేస్తే 24 గంటల తరువాత
అనన్య జీవితం ఊహించని రీతిలో మారిపోయింది. మాఫియా డాన్ ఇక్బాల్ టెన్షన్ పడుతూ ఆమె ఇంటికొస్తాడు. వచ్చి రావడంతో అప్పు మాఫీ చేస్తున్నట్లు డాక్యుమెంట్స్ చింపి తనను క్షమించమని చేతులు పట్టుకుని మరీ బతిమలాడుతాడు. అది చూసి అనన్య, షర్మిల ఒక్కసారిగా కంగు తింటారు. మరోపక్క భార్య సమస్య తీరడంతో అభినవ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. భార్యను ఇంప్రెస్ చేయాలని ఎంతో అందంగా ఉన్న గులాబీ రంగు మట్టి గాజులు కొనుక్కొని ఇంటికొస్తాడు. అతను వచ్చేలోపే ఇంట్లో చరణ్ ఉండటం చూసి అభినవ్ షాక్ అవుతాడు. షర్మిల చరణ్ ని చూస్తూ, థ్యాంక్స్ చరణ్, నీ వల్ల మా అనన్య ప్రాబ్లం సాల్వ్ అయింది. నీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను. ఇదంతా నాకు చాలా మామూలు విషయం అంటే అనన్య కోసం ఆ మాత్రం చేయలేనా అంటూ ఏం చేయకుండానే క్రెడిట్ అంతా తీసుకుంటాడు. సరిగ్గా అప్పుడే అనన్య నువ్వు లేకపోతే నా ప్రాణమే పోయేది చరణ్, థ్యాంక్స్ అంటూ చరణ్ ను హక్ చేసుకుంటుంది. అంతే, కట్టుకున్న భార్య పరాయి మగాడితో అంత క్లోజ్ గా ఉండటం చూసి అభినవ్ తట్టుకోలేకపోతాడు. కళ్ళ నిండా కన్నీటి తెరలు ఆవహిస్తాయి. చేతిలో ఉన్న మట్టి గాజుల్ని ఆవేశంగా అలాగే నలిపేస్తాడు. అంతే, చెయ్యి తెగి రక్తసిక్తమవుతుంది. మరోపక్క భర్త అంత బాధ అనుభవిస్తున్న అనన్య ఏమీ పట్టనట్టు చరణ్ తో కలిసి బయటకు వెళ్తుంది. ఇలా రోజు రోజుకు అతని బాధలు, కష్టాలు ఇంకా రెట్టింపవుతూనే ఉంటాయి. ఒకరోజు పేపర్లో ఒక డిజైనర్ డైమండ్ నెక్లెస్ ప్రకటన చూసిన అనన్య తన తల్లికి చూపిస్తూ, అమ్మా ఈ నెక్లెస్ చూడు ఎంత బాగుందో. వావ్, నిజంగా బాగుంది బేబీ, నువ్వు కొనుక్కోవచ్చుగా. లేదమ్మా, ఇది చాలా రేర్ కలెక్షన్ అమ్మా. నాకు తెలిసి హైదరాబాద్ లో ఒక్క షాప్ లో ఉంది, అది కాక బుకింగ్ ఫీజే లక్షల్లో ఉంటుంది అని డిసప్పాయింటెడ్ గా అంటుంది అనన్య. భార్య మొహంలో ఆ నిరాశ గమనించిన అభినవ్ ఆ రోజు మధ్యాహ్నమే సిటీలోనే పేరుగాంచిన క్రిస్టల్ జ్యువెలరీ షాప్ కు వెళ్తాడు. డెలివరీ బాయ్ గెటప్ లో ఉన్న అతడు లోపలికి వెళ్లబోతుండగా సెక్యూరిటీ గార్డ్స్ అడ్డుకుని బయటకు గెంటేస్తారు. దీంతో అతను వెనుకదారి గుండా దొంగతనంగా వాళ్ల కళ్ళు గప్పి లోపలికి చేరుకుంటాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల్లో పట్టపగలే నక్షత్రాలు కనిపించేంత శోభాయమానంగా ఉంది ఆ షాప్. అభినవ్ వాలకం చూసి కొందరు, వీడు మన ఏరియాకు వస్తూ ఉండే డెలివరీ బాయ్ కదా, ఇక్కడేం చేస్తున్నాడు, ఇలాంటి వాళ్లకు ఇక్కడ పనేముంది అని గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే షాప్ ఓనర్ దగ్గరకు వెళ్లి, ఏంటిది, మాలాంటి విఐపీలు ఉన్న చోట ఇలాంటి భిక్షగాళ్లను ఎలా లోపలికి అనుమతిస్తారు, ఇది అసలు సరైన పద్ధతి కాదు, సెక్యూరిటీని పిలిచి వెంటనే ఇతన్ని బయటకు తోసేయండి అని గొడవ చేశారు. సరిగ్గా అప్పుడే అనన్య ఇష్టపడిన ఆ నెక్లెస్ ను ఎవరో అమ్మాయి కొనుగోలు చేస్తుంటుంది. ఆమె ఎవరో కాదు, కార్పొరేట్ వరల్డ్ ను శాసిస్తున్న మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అరియానా. కానీ ఆమె గురించి అస్సలు తెలియని అభినవ్ నేరుగా కౌంటర్ దగ్గరికి వెళ్లి, హలో, ఆ నెక్లెస్ నేను కొనాలనుకుంటున్నాను. అంతే, ఆ మాట విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అరియానా కూడా ఒక్కసారిగా కంగు తింటుంది. వెంటనే ఆ షాప్ ఓనర్ కలుగు చేసుకుంటూ, రాయ్, చూస్తుంటే డెలివరీ బాయ్ లా ఉన్నావు. నీ బతుకి రోల్డ్ గోల్డ్ కూడా కొనలేవు, 30 కోట్ల డైమండ్ నెక్లెస్ కొంటావా? మూసుకొని బయటికి నడు. కొంటాను. అంతే, ఆ మాటకు షాప్ ఓనర్ ఒక్కసారిగా కంగు తింటాడు. మరోపక్క అరియానా ఇరిటేట్ గా ఫీల్ అవుతూ, చూడండి, నా టైం వేస్ట్ చేయకండి, నేను 35 కోట్లు ఇస్తాను, ఆ నెక్లెస్ ఇవ్వండి అని అరియానా అనటంతో షాప్ ఓనర్ ఆశగా సరేనని తల ఊపుతాడు. ఇంతలో అభినవ్, నేను 50 కోట్లు ఇస్తాను, ఇదిగోండి కార్డ్. చూడు బాబు, కోట్లంటే వేసుకునే కోట్లు కాదు, కోట్ల రూపాయలు. అయినా నీ జీరో బ్యాలెన్స్ ఏటీఎం కార్డులో 1,00,000కు మించి ట్రాన్సాక్షన్ చేయకూడదు, కాబట్టి వచ్చిన దారిని వెళ్తే నీకే మంచిది అని షాప్ ఓనర్ వెటకారంగా అంటాడు. అతని మాటలకు అభినవ్ కి ఏం చేయాలో అర్థం కాదు. ఒక్కసారి ట్రాన్సాక్షన్ చేయమని బతిమలాడటంతో షాప్ ఓనర్ విసుగ్గా ఆ కార్డు తీసుకుని స్క్రాచ్ చేస్తాడు. అంతే, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అది చూసి షాప్ ఓనర్ తో పాటు అరియానా కూడా ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఒక డెలివరీ బాయ్ 50 కోట్లు పెట్టి అత్యంత రేర్ డైమండ్ నెక్లెస్ కొనడం చూసి షాక్ అవుతారు. ఆ నెక్లెస్ అనన్యకిచ్చి ఆమె కళ్లల్లో ఆనందాన్ని చూడాలని అభినవ్ నేరుగా ఇంటికొచ్చి నెక్లెస్ ఆమె చేతిలో పెడుతూ, నీకోసమే తీసుకొచ్చాను అనన్య అని అంటాడు. కానీ అభి ఒక రోడ్ సైడ్ బికార్ అనే మైండ్ సెట్ లో ఉన్న అనన్య, ఏదో జాతరలో కొనుక్కొచ్చి నాకు దగ్గర కావడానికి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? ఇలా చేయడానికి సిగ్గులేదా? ఛీ, ఏదో పాపం చేస్తే నువ్వు నా జీవితంలోకి వచ్చావు. థు, ఎక్కడైనా దూకి చావకూడదు, అప్పుడైనా నాకు మనశ్శాంతిగా ఉండేది అని విసుగ్గా ఆ కాస్ట్లీ నెక్లెస్ ను డ్రెస్సింగ్ టేబుల్ పై విసిరి కొడుతుంది. అంతే, భార్య ప్రవర్తనకు అభినవ్ ఒక్కసారిగా స్టన్ అవుతాడు. మౌనంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్లిపోతాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన షర్మిల అల్లుడిని తన కూతురుకు దూరం చేయడానికి ఇదే సరైన సమయమని భావిస్తూ, బేబీ, ఇంకా ఎంతకాలం వీడిని భరించేది? ఇప్పటికైనా వీడికి డివోర్స్ ఇచ్చి ఆ చరణ్ని పెళ్లి చేసుకోమా అని కూతురుకు నచ్చచెప్తుంది షర్మిల. దీంతో అనన్య మౌనంగా సరేనంటూ తల ఊపుతుంది. విషయం తెలుసుకున్న చరణ్ అనన్యకు ప్రపోజ్ చేసి మళ్లీ తన జీవితంలోకి ఆహ్వానించాలని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా ఒక డైమండ్ నెక్లెస్ కొనుక్కొని అనన్య ఇంటికొస్తాడు. అనన్య వైపు కామంగా చూస్తూ, నా ఏంజల్ కోసం 50 కోట్లు పెట్టి
అత్యంత రేర్ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను. అంటూ నక్లెస్ ను అనన్య మెడకు తొడుగుతాడు. అది చూసి అనన్య కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. నక్లెస్ తొడుగుతూ ఆమెను హగ్ చేసుకోవడం, తాకడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఫ్లోర్ తుడుస్తూ ఇదంతా చూసిన అభినవ్ కు ఒళ్ళు మండిపోతుంది. కోపంగా అనన్య దగ్గరకు వచ్చిన అభి, అనన్య, ఇది ఫేక్ నెక్లెస్, కావాలంటే చూడు అంటూ ఆమె మెడలో నెక్లెస్ ను బలవంతంగా తీసి నేలకేసి విసిరి కొడతాడు. అంతే, ఫ్లోర్ కున్న టైల్స్ కు తగిలి డైమండ్స్ అన్ని ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. చూసావా, ఒరిజినల్ డైమండ్స్ అయితే టైల్స్ ముక్కలయ్యేవి అని చెప్పడంతో చరణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తను తీసుకొచ్చిన నెక్లెస్ ఫేక్ అని ప్రూవ్ అయినందుకు అతనికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. వెంటనే కోపం నటిస్తూ, అనన్య, నీ కోసం ప్రేమగా తీసుకొచ్చిన నెక్లెస్ ను నీ మొగుడు కింద పడేసి నన్ను అవమానించాడు. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అని కవర్ చేస్తూ అక్కడి నుంచి చిన్నగా జారుకుంటాడు. అంతే, అది చూసి అభినవ్ పై కోపంతో ఊగిపోతుంది షర్మిల. ఈ దరిద్రుడు మా ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఇంట్లో ప్రశాంతతే కరువైపోయింది. అనవసరంగా చరణ్ని బాధ పెట్టావు. ఈ దరిద్రపు జీవితం బతకడం కంటే ఎక్కడికైనా వెళ్లి చచ్చిపో అని షర్మిల కసురుకుంటుంది. మరోపక్క చరణ్ ను అవమానించేసరికి అనన్య కూడా చీకొడుతూ తన రూమ్ కెళ్లి తలుపేసుకుంటుంది. అంతే, రోజు రోజుకు అభినవ్ తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. ముందు తల్లిదండ్రుల్ని, తరువాత ఆస్తిని, ఆ తరువాత ప్రేమించిన అమ్మాయిని, ఇప్పుడు ఏకంగా కట్టుకున్న భార్య ముందు కూడా దోషిలా నిలబడ్డాడు. దీంతో ఆ బాధలో అభినవ్ ఏదో పెద్ద నిర్ణయమే తీసుకునే స్థాయికి వచ్చాడు. ఇంకా చాలు, ఇంక నేను మౌనంగా ఉండకూడదు. అనన్యతో మాట్లాడాలి, దానికంటే ముందు ఒక పని చేయాలి అని తనలో తాను అనుకుంటూ ఆవేశంగా బయటకు వెళ్తాడు. కాసేపటికి అభినవ్ సిటీలోనే అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీ అయిన ఏకే గ్రూప్ ఆఫీస్ కు వస్తాడు. చిరిగిపోయిన చెప్పులు, మాసిపోయిన బట్టలతో ఉన్న అభినవ్ ని చూసిన సెక్యూరిటీ గార్డ్స్ ఆపబోతారు. కానీ ఆ లోపే ఎవరో ఫోన్ చేసి అభిని లోపలికి పంపించమని చెప్పడంతో గార్డ్స్ అనుమతిస్తారు. లోపలికి వెళ్లిన అభినవ్ ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వస్తాడు. అతను అలా రాగానే ఒక లగ్జరీ రోల్స్ రాయిస్ కారు అతని కోసం సిద్ధంగా ఉంటుంది. అందులో ఎక్కిన అభినవ్ తన గేమ్ ప్లాన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. మరోపక్క చరణ్ తో కూతురు పెళ్లి చేయాలని తొందరపడుతూ ఉంటుంది షర్మిల. అందుకోసం అనన్యను తీసుకుని జ్యువెలరీ షాప్ కు తీసుకువెళ్తుంది. అక్కడ ఒక లేడీ మేనేజర్ అనన్యను చూసి ఏదో గుర్తుకొచ్చిన దానిలా, మేడం, మీరు మిస్టర్ టైగర్ ఫ్యామిలీనా? అంతే, ఆ మాట విన్న అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. టైగరా? లేదే. అయినా టైగర్ అంటే ప్రపంచ దేశాలన్నీ శాసిస్తున్న మాఫియా డాన్ టైగర్ కదా. అయినా మీకు టైగర్ ఎలా తెలుసు? మేడం, మీరు వేసుకున్నారు కదా డైమండ్ నెక్లెస్, అది రీసెంట్ గా మిస్టర్ టైగరే కొన్నారు. ప్రపంచంలో అతి కొద్ది మంది విఐపీల దగ్గర ఉండే బ్లాక్ కార్డ్ తో 50 కోట్లు పెట్టి ఈ నెక్లెస్ కొన్నారు. అంతే, ఆ మాటకు అనన్య మరోసారి కుదేలైంది. షాపింగ్ చేయాలనే కంగారులో అభినవ్ ఇచ్చిన డైమండ్ నెక్లెస్ వేసుకుని వచ్చింది. ఇప్పటి వరకు అది ఫేక్ అనుకున్న ఆమెకు ఇప్పుడు మేనేజర్ చెప్పిన మాటలతో మైండ్ బ్లాంక్ అయింది. మరోపక్క అభినవ్ పరిస్థితి వేరేలా ఉంది. చరణ్ ను అనన్య పెళ్లి చేసుకోబోతోందని తెలిసి లోపల తట్టుకోలేకపోతాడు. అదే సమయంలో కోపంతో ఇంటికొచ్చిన అనన్య అభినవ్ మీద గట్టిగా అరుస్తుంది. కిచెన్ లో ఉన్న అతను కంగారుగా హాల్లోకి వస్తాడు. వెంటనే తన మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ అతని చేతిలో పెడుతూ, ఇంత విలువైన నెక్లెస్ నీకెలా వచ్చింది? టైగర్ ఫ్యామిలీకి నీకు సంబంధం ఏంటి? ఇది ఎక్కడైనా దొంగలించావా? చెప్పు, అసలు నువ్వెవరు? అంటూ అభినవ్ కాలర్ పట్టుకుని అడిగింది. కానీ సమాధానం చెప్పే స్థితిలో లేని అభినవ్ మౌనంగా నిలబడ్డాడు. ఈ గందరగోళంలోనే అభిని ఇంటి నుంచి బయటకు పంపాలని నిర్ణయించిన షర్మిల డివోర్స్ పేపర్లు తీసుకొచ్చి అల్లుడి మొహంపై విసిరి కొడుతుంది. కింద పడిన డివోర్స్ పేపర్స్ తీసుకొని మర్యాదగా సైన్ చేయి. రేపే నా కూతురికి చరణ్ కి పెళ్లి అని బెదిరించింది షర్మిల. దీంతో ఏం చేయలేని అభినవ్ ఆ పేపర్స్ తీసుకుంటూ, ఓకే, నేను సైన్ చేస్తాను, కానీ నాదొక కండిషన్. అదేంటంటే అని చెబుతూ బ్యాగ్ లో ఉన్న ఒక ఫైల్ ను అత్త చేతిలో పెట్టాడు. ఆ ఫైల్ తెరిచి చూసిన షర్మిలకు తన కాళ్ల కింద భూకంపం వచ్చినంత పనైంది. భయంతో ఆమె కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఒళ్లంతా చెమటలతో తడిసిపోయింది. తల్లిని చూసి ఆశ్చర్యపోయిన అనన్య వెంటనే ఆమె చేతిలో ఫైల్ తీసుకుని చూసింది. అంతే, అనన్య నెత్తిన పిడుగు పడినంత పనైంది. తన ప్రపంచమే తలకిందులైనట్టు తలపై చేతులు పెట్టుకుని అలాగే సోఫాలో కూలబడింది. మరి జేబులో 50 రూపాయలకు దిక్కులేని ఒక డెలివరీ బాయ్ 50 కోట్ల డైమండ్ నెక్లెస్ ఎలా కొనగలిగాడు? డివోర్స్ కు ముందు అభి పెట్టిన ఆ కండిషన్ ఏంటి? అనన్య సమస్యలు నిజంగా అభినవ్ వల్లే పరిష్కారమయ్యాయా? 50 కోట్ల డైమండ్ నెక్లెస్ కొన్న టైగర్ ఫ్యామిలీకి అభినవ్ కు సంబంధం ఏంటి? బికారీగా బతికిన అభినవ్ అంత పెద్ద సమస్యలను అంతే సులువుగా పరిష్కరిస్తూ ఉండటం వెనుక ఏదైనా రహస్యముందా? ఇకపై అభినవ్ ఏం చేయబోతున్నాడు? డివోర్స్ ఇచ్చి తన ప్రాణంగా ప్రేమించిన భార్యను త్యాగం చేస్తాడా? భవిష్యత్తులో అభినవ్ జీవితంలో ఎలాంటి ఊహించని మలుపులు ఎదురవుతాయో? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.